బీసీ సామాజిక వర్గానికి 42% ప్రకటించాలని చెప్పేసి పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసినటువంటి యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా వారితో పాటుగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యావత్తు యువతను కూడా తీసుకురావడం జరిగింది. అంతేపాటు వారికి సంబంధించినటువంటి వివిధ జిల్లాల నాయకులతో పాటు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత ఉవ్వెత్తున మద్దతు పలకాల్సి వచ్చింది, ఏంటి ఈ యొక్క వారి అంతరార్థం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవేంద్ర అన్నతోటి. అన్న నమస్తే, జై శ్రీకృష్ణ. జై యాదవ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మరి బీసీల్లో చైతన్యం చాలా పెళ్ళుబీకుతున్న తరుణంలో అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ నినాదాన్ని ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో పార్టీలు లేకుండా చేసినటువంటి బీసీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మరి ఇదే మోకా ఔరేక్ దక్కా బీసీ బిల్లు పక్కా అనే విధంగా మనం ఈ సమయంలో బీసీ బిల్లును కొట్లాడి తెచ్చుకోకపోతే మరి ఎన్ని సంవత్సరాలైనా రాదనే ఉద్దేశంతో ఇవాళ ఏ పార్టీ కల్వకుంట్ల కవిత గారైనా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ ఉద్యమం చేసినా సంపూర్ణంగా యాదవ హక్కుల పోరాట సమితితో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ఇవాళ ఆ బీసీ బిల్లు కొరకే అనే ఉద్దేశంతో మేము ఇవాళ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. దేవేంద్ర అన్న, ఒక విషయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 42% కేబినెట్ ఆమోదం తెలిపినాక కూడా ఢిల్లీలో పోరాటం చేయడానికి పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఏంది తెలంగాణ ప్రజలకు ఏమనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ ప్రభుత్వం ప్రజల్ని బీసీలను ఒక రకమైన భావనతో చూస్తుంది. వీళ్ళ దగ్గర చైతన్యవంతం కాలేదు, ఏదో మనం నామకే వస్తే 42% రిజర్వేషన్ ప్రకటించి ఇవాళ ఇప్పుడు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అన్నారు. ఇవాళ లోకల్ బాడీస్లో దాదాపు బీసీలే ఉంటారు. 80% వరకు కూడా బీసీలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక అవుతారు. కానీ ఇక్కడ విద్య, ఉద్యోగ, వ్యాపార దాంట్లో కూడా 42% చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రతి రాజ్యాంగ వ్యవస్థల్లో 42% రిజర్వేషన్ని మేము ప్రకటించాలని చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టయితే ఇవాళ మీరు ఇక్కడ గవర్నర్ ఆమోదం చేయించుకోవచ్చు, క్యాబినెట్ ఆమోదం చేయించుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఇవాళ యాదవులకు క్యాబినెట్లో స్థానం లేదు, మైనారిటీలకు లేదు, అతిపెద్ద సామాజిక వర్గం మునూరు కాపులు అయినటువంటి వాళ్ళకు లేదు, రజకులకు లేదు, ఇలా చాలా చెప్పుకుంటూ పోతే అసలు బీసీ మీరు పార్టీలో చేయాల్సినటువంటి, ప్రభుత్వంలో చేయాల్సినటువంటి సామాజిక న్యాయాన్ని మీరు పాటించట్లేదు. మీరేదో బిల్లు పెట్టినాం, అది నెపం బీజేపీ ప్రభుత్వం నెట్టడానికి మేము అక్కడ పోయి ధర్నా చేస్తున్నాం, వాళ్ళు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఇవాళ మీరు వ్యవహరిస్తున్నారనేది తెలంగాణ బీసీలో అనుమానాలు వ్యక్తమవుతుంది.